ఔరంగజేబు ఈ దేశానికి యుద్ధానికి వస్తే ఈ దేశంలో శక్తి లేక శివాజీ ఓడిపోలే. ఈ దేశంలో మిర్జా రాజా జయసింగ్ లక్ష సైన్యంతో బయలుదేరి ఎవరిపైన యుద్ధం చేశాడు? ఔరంగజేబు మీద యుద్ధం చేయలే, శివాజీ మీద యుద్ధం చేశాడు. అందుకే ఓడిపోయాడు. 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం. ఈ దేశంలో ఆంగ్లేయులు ఈ దేశానికి వస్తే ఎంతమంది ఉన్నారండి? 60,000 మంది ఈ దేశంలో వాళ్ళు యుద్ధం చేస్తే 4 కోట్ల మంది భారతీయులు యుద్ధం చేస్తున్నారు. ఝాన్సీ లక్ష్మి, తాంత్యా తోపే, నానాసాహెబ్ పీష్వా ఇలాంటి వాళ్ళందరూ యుద్ధాలు చేస్తుంటే 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామం ఆ విప్లవాన్ని అణచివేసింది ఆంగ్లేయ ప్రభుత్వం. ఎవరి వల్ల? పంజాబ్లో ఉండేటువంటి కొంతమంది రాజులు రహస్యాలు చెప్పినందువల్ల. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ దేశం ప్రతిసారి ఓడిపోతుంటే ఎవరి వల్ల ఓడిపోతుందండి? ఈ దేశము గాలి పీల్చి, ఈ దేశంలో అన్నము తిని, ఈ దేశంలో బతుకుతూ ఒళ్ళు బలిసి, ఈ దేశం యొక్క సంస్కృతిని, ఈ దేశం యొక్క దేవుళ్ళని, ఈ దేశం యొక్క ధర్మాన్ని ప్రతిసారి అవహేళన చేసి చేసి శత్రువుల పక్షాన చేరుతున్నటువంటి ఈ యొక్క దేశద్రోహం, నమ్మక ద్రోహం వల్ల ఈ దేశం ఓడిపోతుంది.